సార్ ఒకవేళ కనుక కేరళలో యూడిఎఫ్ గెలిచి ఎల్డిఎఫ్ కనుక ఓడిపోతే అసలు భారతదేశం మొత్తంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఈ ప్రభావం ఏంటి సార్, అసలు పరిస్థితి ఏంది? అంటే ఉన్న ఏకైక క్షేత్రాన్ని కూడా కోల్పోతుంది లెఫ్ట్. త్రిపుర లేదు, అలాగే ఇది లేదు. అవును సార్. కేరళ లేదు, బెంగాల్ లేదు. అవును. ఈ 3 కేంద్రాలు కదా గతంలో. ఈ 3 కేంద్రాల నుంచి వీళ్ళని పూర్తి స్థాయిలో బేదఖలు చేయటం. ఇప్పుడు ఎల్డిఎఫ్ ఓటమి అనేది చాలా కీలకం ఈ క్షణంలో. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసి లెఫ్ట్ ని తొక్కేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టార్గెట్ చేసి ఆపరేషన్ కగార్ అనేది అదేదో మావోయిస్టుల కోసం అంటున్నారు కానీ కాదు. మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ జరుగుతోంది అది. ప్రతి ఒక్క చోట ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటి మాటలు వినటానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అటువంటి మాటల్ని డిక్షనరీలోనే ఉంచకూడదు అనే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. ఈ కండిషన్లో లెఫ్ట్ ఉనికి ఎక్కడా ఉంచకూడదు అనే ప్రోగ్రాంలో భాగమే కేరళ ఎలక్షన్లో వాళ్ళు యూడిఎఫ్ గెలవటానికి కొంత సహకారాన్ని వెనక నుంచి కూడా అందించారు. అంటే ఇప్పుడు ప్రభావం అనేది ఎటువంటి ప్రభావం లేదు కాంగ్రెస్, దాని బలంతో వచ్చినటువంటి లీడ్ అని అనుకోనే పరిస్థితి కాదు. విజయం మీద వ్యతిరేకత ఉంది జనాల్లో, ఉన్నమాట వాస్తవమే. దానికి రకరకాల ఇవి ఉన్నాయి. ఆయన అక్కడ సెంటిమెంట్లను ఇబ్బంది పెట్టాడు, మనోభావాలు గాయపరిచాడు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఏవి ఉన్నప్పటికీ కంపారిటివ్గా వీళ్ళకి అంత బలం లేదు. లేకపోయినప్పటికీ వీళ్ళు కొట్టగలిగారు. ఇది అంటే కంపారిటివ్గా వీళ్ళ బలంతో పోలిస్తే వాళ్ళ బలం ఎక్కువ. అంటే ఇప్పుడు బీజేపీ బలంతో పోలిస్తే వాళ్ళ బలం పెద్దది యూడిఎఫ్ది. సో ముందు యూడిఎఫ్తో లెఫ్ట్ కొట్టించేస్తే ఈసారికి వాళ్ళకి ఇచ్చేసి నెమ్మదిగా అక్కడి నుంచి చీలికలు పెట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళని పక్కకి తప్పించి తాను స్ట్రైట్ గా అధికారంలోకి రావాలి. ఈ స్కీమింగ్ వర్కౌట్ కాకుండా ఈసారి ఎల్డిఎఫ్ గెలిస్తే బాగుండు అని అనుకున్నారు అందరూ. అంటే సౌత్ లో బీజేపీ పాగా అనే దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఎల్డిఎఫ్ గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ ఆశల్ని పక్కకి నెట్టి ఇప్పుడు వాళ్ళు అనుకున్న పద్ధతులు యూడిఎఫ్ వచ్చేస్తుంది. అంటే బీజేపీ అనుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం అనేది ఒక రకంగా బీజేపీ విజయం అని అనుకోవాలి మనం. అంతే. అంతే, అక్కడ కాంగ్రెస్ గెలవటం అనేది బీజేపీ విజయంగానే భావించాలి. సార్. అట్లాగే సార్ కాంగ్రెస్ కనుక తీసుకుంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు కానీ, అస్సాం కావచ్చు కానీ, ఈ 2 రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు. బట్ కేరళలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్లో కనుక తెలంగాణ, కర్ణాటక, కేరళలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్. కేరళ గురించి మాట్లాడుకున్నాం మనం. సార్. తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వమేనా? రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న అభిప్రాయానికి అనుగుణమైనటువంటి పరిపాలన ఇక్కడ చూస్తున్నారా? లేదు. ఇక్కడ కనిపిస్తున్నది కాషాయ పాలనే. 3 రంగుల పేరుతో జరుగుతున్న కాషాయ పాలనే మనం ఇక్కడ చూస్తున్నాం. అవును సార్. రేపు కేరళలో కూడా అదే జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇన్ టోటల్ అది అధికారిక ముద్ర వేసుకుని ఉంది. తెలంగాణ కాంగ్రెస్ రూపంలో వాళ్ళ పరిపాలన నడుస్తుంది. కర్ణాటక కూడా అదే పరిస్థితి. తమిళనాడు కంట్రోల్లో తీసేసుకోగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు డిఎంకేని నెట్టేయటం ద్వారా. సో తమిళనాడు ఇంకా యుద్ధం జరుగుతోంది. కేరళ వాళ్ళ అదుపులోకి వచ్చేసింది. తమిళనాడు పరిస్థితి ఒకటే కీలకం. ఇది కూడా విజయ్ సీఎం అనే ఫార్ములాలోకి వెళ్ళి డిఎంకేని పూర్తిగా పక్కకి గెంటగలిగితే ఇది కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినట్టుగానే భావించాలి. సో సౌత్ కబ్జా అనేటువంటి కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయినట్టుగానే బీజేపీ భావిస్తోంది. అందుకనే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచి చాలా బీభత్సంగా మిఠాయిలకి, బిర్యానీలకి ఆర్డర్లు పెరిగినాయని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో. బెంగాల్ కూడా గెలవగలిగితే ఇంకా దాన్ని పగ్గాలు లేవు. దీని ప్రభావంతో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ అంటున్నారు కానీ
పార్లమెంట్ ఎలక్షన్స్ని ముందుకు తీసుకెళ్తారా, ఒక అడుగు వెనక్కి వెళ్తారా, ఈసారి జమిలి ఎన్నికలు అనే పద్ధతికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. 3 ఏళ్లు పాతబడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి అసెంబ్లీలు 3 ఏళ్లు పాతబడతాయి. 3.5 ఏళ్లకు తీసుకెళ్ళగలిగితే ఒక 6 నెలలు అవతలకి జరపగలిగితే అయిపోతుంది. మొత్తం ఒకే ఏరియాకి తీసుకొచ్చి కొట్టేయచ్చు. ఒకే ఎన్నికలు టోటల్ రిజల్ట్ని వాళ్ళు పద్ధతిలో వాళ్ళ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలన్నీ చేసి దేశాన్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తోంది ఇప్పుడు. ఆ వ్యూహ రచనకి ఇబ్బంది కలిగించని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు. ఇబ్బంది కలిగించని ప్రభుత్వాలు కేరళలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, త్రిపుర, ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి. అస్సాం వాళ్ళు తిరిగి గెయిన్ చేసుకోగలిగారు. అలాగే ఇక్కడ మన ఇంకొక ఎన్నిక జరుగుతోంది కదా, పాండిచ్చేరి. బీజేపీ లీడ్ లో ఉంది సార్. బీజేపీ లీడ్ లో ఉంది. నిజానికి ఇది తమిళనాడుకు తోక. ఈ తమిళనాడు తోకలో ఎవరి ప్రభావం లేకుండా బీజేపీ ప్రభావవంతంగా నడవటం అనేది కూడా ఒక విచిత్రమే. వాళ్ళు కొట్టేసేలానే ఉన్నారు. అయిపోయింది అది. అస్సాం హ్యాట్రిక్. కనుక ఈసారి ఎన్నికలు టోటల్గా కాషాయ దళానికి కొత్త ఊపిరి అనలేం, కానీ ఒక హోప్ అయితే ఇచ్చింది బలంగా. ఇచ్చింది. ఆపరేషన్ కగార్ అనేది అన్ని విధాలుగా వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తోంది. అది కేవలం మావోయిస్టులకు ప్రోగ్రాం కాదు, దేశంలో ఉన్న అన్ని బీజేపీ ఏతర రాజకీయ అభిప్రాయాలని తన గొడుగు కిందకు తీసుకురావడం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంని వర్కౌట్ చేసి సాధించగలిగారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఈ రిజల్ట్ నేపథ్యంలో ఎలక్షనీరింగ్ మీద ఒక అవగాహన పొందుతారు. ఎన్నికల వ్యూహాలు ఎంత దారుణంగా ఉంటాయనేది ఒక అవగాహనకు వస్తారు. ఏది అంటే ఒక స్కీమ్ వేసిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేది అర్థమైంది ఇప్పుడు జనాలకి. కనుక ఎన్నికల రాజకీయాల మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల రాజకీయాలని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలరు తప్ప మన అభిప్రాయాన్ని మనం చెప్పి ప్రజలు సాధించే విజయంగా అది ఉండటం లేదు. నిజమైనటువంటి ప్రజాభిప్రాయం అక్కడ ప్రతిబింబిస్తుందా అనేది అనుమానమే. ఇలాంటి అనుమానం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు జనాలకు అర్థమైంది. సో ఆల్టర్నేటివ్ ఏమిటనేది ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంటరీ పందాకి నిలబడతారా, లేకపోతే పార్లమెంటరీ పందాన్ని వదిలి ఇంకేదైనా పందాలు ఉన్నాయని ఆలోచిస్తారా అనే దానికి ఇదొక జంక్షన్ గా మిగులుతుంది ఎన్నిక. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక జంక్షన్ లో నిలబెట్టారు. ఆ జంక్షన్ నుంచి ఎటు వెళ్తారనేది ప్రజలు నిర్ణయించారు.